మొత్తం తడిచిపోయి ముద్దయిపోయినాయి ఈ ఊర్లన్నీ కూడా. ఇది పశువుల కోసం ఏర్పాటు చేసింది అయితే కాదు, మనుషులు ఉండడానికి అని చెప్పి ఏర్పాటు చేశారు. ఈ ఇల్లుని ఇలా టార్పండ్లతో పెట్టారు. ఇలా ఈ రాయి అనేది నార్మల్ రాయి అయితే కాదు, ఇప్పటి వరకు పడిన వర్షాన్ని ఈ ప్లేట్ లో ఇలా దాచారు. ఇల్లు పొగ అనేది చుట్టుకొని ఈ విధంగా అయితే వస్తుంటది బయటికి. చనిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఎట్లా మారిపోయింది చూడండి. నేను కూడా తింటాను. ఒక 3 గంటలు కావస్తుంది వర్షం పడుతూ. పెద్ద వర్షం అయితే పడింది ఇప్పటి వరకు, చినుకులు కూడా ఇంకా పడుతూనే ఉన్నాయి. ఈ వర్షం టైంలోనే మా గిరిజన ప్రాంతాలు, మేము ఉండే ఊర్లు ఎలా ఉంటాయి అనేది ఈ చిన్న వీడియో ద్వారా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇందాకే చేయాల్సింది, కానీ ఉరుములు ఆ సౌండ్ తర్వాత ఈ పిడుగులు కూడా పడే ఆ శబ్దం వల్ల మేము మీకు చూపించలేకపోయాము. ఇప్పుడు కూడా మీరు వింటున్నారు. అట్లాంటి సమయంలో మనం వీడియో కూడా తీయకూడదు, ఎందుకంటే మా ప్రాంతాల్లోని పిడుగులు కూడా పడుతూ ఉంటాయి, చెట్లు కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకుంటే స్కిప్ చేయండి. వెనకాల ఊరైతే ఉంది, ఈ ఊరు పేరు బెడ్డగూడ. మా ఊరు వెళ్ళే దారిలోని ఈ ఊరు అయితే ఉంటుంది. ఈ ఊరు మా ఊరు రెండు కలిసే ఉంటాయి. ఈ ఊరు చుట్టూ కూడా పొగ మంచులా మనకు అల్లుకుని కనిపిస్తూ ఉంటుంది లైట్గా. ఇప్పుడు టైం వచ్చి 3:42 అయితే అవుతుంది. ఈ టైంలోని వెదర్ అంతా కూడా ఇలా ఉంది. ఈ ఊరు పైన పెద్ద కొండ అయితే ఉంటుంది. ఆ కొండపై నుంచి రాళ్ళు కూడా ఒక్కొక్కసారి కిందికి వస్తూ ఉంటాయి. గమనించావా? ఏంటి మన గొడుగులు కూడా కలర్ ఉంటాయి ఇక్కడ. ఈరోజు కలర్ ఉన్నారా నిజంగా. ఇది మన రాజుల ఇల్లు కదా, రాజుది. పసులు కూడా ఇంకా తీసుకెళ్ళను, ఇంకా కొండపైన ఉన్నాయి అవి. వాళ్ళు ఇంకెక్కడ తీసుకెళ్ళారు రేటు తెలియదు. మొత్తం తడిసిపోయి గొడుగు దించేద్దాం గురు. ఏట్రా ఉండి వారం రోజుల్లో పడిన వర్షం అంతా ఈ ఒక్క రోజులో పడింది. మొన్న సోమవారం అలాగే పడింది, మరలా ఈ రోజు పడుతుంది అలాగా. ఇప్పటి వరకు చాలా పెద్ద వర్షమే పడింది. ఆకాశానికి ఏదైనా చిల్లు పడింది అనుకోండి, కుండపోతల వర్షం పడుతుంటది అట్లా అనమాట. ఇదంతా కూడాను పెంకుటిల్లులు ఉంటాయి. మొత్తం కూడాను ఆ కిందన ఫ్లోర్ అంతా తడిచిపోయింది చూడండి. ఇది ఉండేది సిమెంట్, ఈ ఫ్లోర్ అయితే కాదు, ఈ మట్టితో కాబట్టి అట్లా అలుగుతారు మా వాళ్ళు. అట్లాంటిదంతా కూడాను తడిచిపోయిన తర్వాత ఇంట్లోని పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎలుకలు ఉన్నాయి, ఎలుకలు ఇట్లాంటి రంధ్రం చేసి లోపల అవి నివాసం చేస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇవి మట్టిల్లులు కాబట్టి. అలానే ఈ ఎలుకలు లేని టైంలోనే పాము కూడా వచ్చేది, పాము కూడా ఉండే అవకాశం, వాటికి తినడానికి వచ్చి అవి చేరిపోతాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఈ లోపల మన వాళ్ళు ఉన్నట్టున్నారు. మొత్తం చీకటిగా ఉంది, కరెంటు కూడా లేదు. ఇదిగో కరెంటు పోయింది. ఇక్కడ ఉంది అమ్మమ్మ. ఈ తాగే ఈ నీళ్ళు చూద్దాం రండి. ఇదిగో ఇప్పటికీ మా కొండ ప్రాంతాల్లోని ఇలా కుండల్లో కూడా వంట చేసి తినే వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో కూడాను కొన్ని వంట చేసే పాత్రలు ఇలానే ఉంటాయి, ఈ కుండలోనే వండుతారు. అంబలి అనేది ఎస్పెషల్లీ ఈ కుండలోనే వండుతారు. మరలా దానికి తిప్పే గరిట కూడాను చాలా వెరైటీగా ఉంటుంది. డోకి అంటాం. చిన్న సొరకాయని తొలిచి ఆ విధంగా తయారు చేసి ఉంటారు. ఈ ఊర్లో ఎప్పుడు వచ్చిన కూడాను వెనకాల మీకు ఒక మందార చెట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్దది, ఇది మందార చెట్టు. ఇది మా చిన్నప్పటి నుంచి ఉంది ఈ మందార చెట్టు అనేది. ఈ పూరి గుడిసె కిందనే ఇక్కడ ఒక చిన్న రాయి ఉంది, చూసారా? ఈ రాయి అనేది నార్మల్ రాయి అయితే కాదు, ఇది ఒక దేవతామూర్తి. ఊరికి ఒక అమ్మ తల్లిలాగా లేకుంటే గ్రామ దేవతలాగా పూజించే రాయి అనమాట. దీనికి చుట్టూరా ఒక చిన్నది ఈ సిమెంట్తోని గోడ అయితే కట్టారు. విత్తనాల పండగప్పుడు ఇక్కడ పూజిస్తారు మా వాళ్ళు. ఈ పండగ అయిన తర్వాత అడవికి వెళ్ళడం, అడవి నుంచి కట్టెలు తీసుకురావడం, అడవి నుంచి కొన్ని ఈ కూరగాయలు, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తుంటారు అనమాట ఈ పండగ అయిన తర్వాత. మేమైతే సంకు పండగ అంటాము, కొన్ని ప్రాంతాల్లో పేర్లు వేరుగుంటాయి. మొత్తం కూడా బురదగా అయిపోయింది సముద్రం. ఇది మొత్తం కూలిపోయింది. ఇది అదే మొన్న కూలినట్టుంది. మొన్న ఒక వర్షం వచ్చింది కదా, అప్పుడు అవునా పడిపోయినట్టు. ఇది పశువుల పాక. ఈ పశువుల పాకలో ఈ ముందు ఈ గడ్డి అయితే వేసి ఉంటారు. ఆ గడ్డి మొత్తం పోయిన తర్వాత ఈ పెంకులు వేశారు. ఈ పెంకులు కూడా పడిపోయి చూడండి. ఈ పక్కన ఇంకొకటి ఉంది, ఇది పశువుల కోసం ఏర్పాటు చేసింది అయితే కాదు, మనుషులు ఉండడానికి అని చెప్పి ఏర్పాటు చేశారు. కానీ వర్షం వల్ల కూలిపోయింది. ఇది అదంతా గోడ కూలిపోయిన తర్వాత ఇలా తయారైంది ఇదంతా కూడాను. ఇక్కడ గవర్నమెంట్ ఇల్లులు కూడాను చాలా తక్కువ కదా దగ్గర, చాలా తక్కువ. ఈ ఇల్లుని ఇలా టార్పండ్లతో పెట్టారు. ఇలా ఇప్పటి వరకు పడిన వర్షాన్ని ఈ ప్లేట్ లో ఇలా దాచారు. ఇల్లు కాళ్ళు కడుక్కోవడం, పాత్రలు కడుక్కోవడానికి మామూలు ఉపయోగిస్తారు. ఇది మొత్తం బురదగా. గతంలో వచ్చిన వర్షాల వలన ఈ గోడ పై నుంచి మనకు మట్టి అంత కొట్టుండే కదా, అదంతా కూడాను పడిపోయి ఉంటుంది చూడండి. ఆ పెచ్చు అంతా కూడాను పడిపోయింది. ఇటు పక్క నుంచి ఇంకా పడిపోయింది. మన రైట్ సైడ్ లో ఒక వాష్రూమ్ కూడా ఉంది, అంటే బాత్రూమ్ కూడా ఉంది. ఇది కూడాను మొత్తం పాడైపోయింది. ఈ ఆటోలు ఎక్కడివి రాజు? ఏమోరా, ఎక్కడ నుండి వస్తున్నాయి తెలియదు. ఈ ఊరోళ్ళకి ఆటోలు లేవు కదా? లేవు. అమ్మ ఇవి నీళ్ళు ఇంతే వస్తాయా? వస్తున్నాయి లైట్ గా. ఇక్కడ చూసారా, ఇల్లు అయితే తగలబడిపోతుంది అనుకుంటారు, అదైతే కాదనమాట. ఇంటి లోపల వంట చేస్తే కట్టెలతోటి పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట మా గిరిజన ప్రాంతాల్లో. ఆ పొగ అనేది చుట్టుకొని ఈ విధంగా అయితే వస్తుంటది బయటికి. లోపల పారిపోతున్నారు పిల్లలు. మరి చూడరు ఎదురా పనసపళ్ళు ఉన్నట్టున్నాయి కదా. పళ్ళ కాయలా?
కాయలరా. కాయలా? ఇగో ఈ పిక్కలన్నీ కూడా మనం తీసుకొచ్చారు, వంటకు ఉపయోగిస్తారు. అరే లోపల వాళ్ళు రా, బయటికి రండి, మీ గురించి అందరికి తెలియాలి, రండి. కమన్ గాయ్స్, రావాలి. ఎవరది? లేరు రా, దాగిపోయారు. ఇక్కడ వీళ్ళ ఇంటి బొమ్మలు అనుకుంటా, అమ్మ నాన్న ముగ్గురు అన్నదమ్ములు ఉన్నట్టున్నారు. బొమ్మ అయితే గీసున్నారు అక్కడ. ఇప్పటి వరకు ఇదిగో అమ్మ వాళ్ళు ఇల్లుని చక్కగా అలిగారు చూడండి. ఇదిగో పేడ పుట్టమ్మను తీసుకొచ్చి ఇలా అలుకుతారు. ఎందుకంటే వర్షం వచ్చిన తర్వాత ఈ వర్షం నీళ్ళు తడవడం వల్ల అదంతా కూడా బురద అయిపోతుంది. మీరెందుకు గొడుగిస్తాను, తీసుకెళ్ళి ఆడుకుంటారా? దాన్ని కవర్ చేయడానికి అని చెప్పి ఇలా పూస్తారు, ఈ మట్టి ఈ పేడ కలిపి అట్లాగా. లేదంటే ఆ పెచ్చులన్నీ కూడా పైకి వచ్చేస్తుంటాయి, మొత్తం పాడైపోతుంటుంది. అది మనం అవతల పక్క వెళ్ళాలంటే కింద పై నుంచి తిరగాలి, కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ రండి ఆ పై నుంచి వెళ్దాం, రండి అలా చూపిద్దాం. పైనుంచి వెళ్దామా? చిన్న దడిలాగా ఏర్పాటు చేశారు చూసారా, ఇటుపక్క అటుపక్క. ఇది ఇక్కడ కాఫీ కళ్ళం అవుతుంది అనమాట. కాఫీ పళ్ళు ఏరిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పోస్తారు ఆరబెట్టడానికి. పరిగెడుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత చూసాను వీళ్ళకి. బాతులు రా? అవునరా, తెల్ల బాతులు. వెళ్ళిపోతున్నారా? వీళ్ళు ముగ్గురు ఉన్నారా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడుగురు. లేవరా, ఇప్పుడు అవుతున్నాయి. తీసారా? అవునరా, కోసుకొచ్చి తినేస్తున్నారు. అవునరా, అది అక్కడ ఉండే పళ్ళు అవి కాయలు తీస్తారు. అవునవును. ఇదిగరా పువ్వు భలే ఉందిరా, ఇది అదే కాయలు ఉన్నాయి. బ్రహ్మకమలం ఉంటాం కదా, అట్లా ఉంది దాని ఆకారము, రంగు అదంతా కూడాను. ఇదంతా కూడాను ఈ చెట్టు మొదలు చూడు ఒకసారి. ఇది ఇక్కడ ఒక చిన్న ఈ నూనె డబ్బు ఉంటుంది కదా, దాంట్లో పెట్టి పెంచుతున్నారు. ఇది కొన్ని కాయలు కూడా ఉన్నాయి. ఇదిగో ఇది నేలపై నాటుంటే ఇంకా బలంగా తయారవలసిందేమో. అవునవును, కానీ గోడ దగ్గర దానికి బలం ఎక్కడ నుండి వస్తుంది, దానికి పోషకాలు ఎక్కడ నుండి వస్తుంది? నాకు స్తంభం ఉంది, వర్షం పడుతుంది భయం లాగా. ఇక్కడ చూడు బాగా చిన్నపిల్ల ఏ విధంగా ఈ అంట్లని తోముతుందో. మన ఊర్లలోని ఇలానే చేస్తారు కదా, చిన్న చిన్న పిల్లలు కూడాను వంటలు వండడం, అవును, ఆ ఇంటిని శుభ్రపరచడం, బట్టలు ఉతకడం, ఇదంతా కూడా చేస్తారు చిన్న వయసు. ఇందాక ఇళ్ళకి చూడు, అవి కూడా మన వాళ్ళు చేస్తుంటారు. తర్వాత పశువుల గత్తం ఉంటుంది కదా, పశువుల వరదలు, అవన్నీ కూడా తీసి ఏంటి పొలాలకి వాటికి తీసుకెళ్తుంటారు అనమాట. ఈ మట్టి గోడల్లో ఉన్న రంగు చూడండి ఎంత మంచిగా ఉంది, డిజైన్ చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఈ రంగులు. బామర్ది నాకు గొడుగుచ్చారా? ఇదిందా నీకు? పెద్దదైంది నీకు. వచ్చాయి ఏమొద్దు బుల్లాపర ఆసంబులి కలుమనే సూరసాయి సూరు రో అయిపోబే. ఇంటిలోని భార్య భర్తలు ఇద్దరు ఉండేవాళ్ళు. తాగుడు వల్ల ఇద్దరు కూడా చనిపోయారు. ఒక్క తాగుడు జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఒక్క పని చాలు మన జీవితాన్ని మార్చడానికి, కష్టపడాలని పాడైపోవడానికి ఎంతసేపు. అట్లాగా ఇద్దరు కూడా డ్రింకర్స్. ఒకరు ముందు చనిపోయారు, వాళ్ళు మిస్సెస్ చనిపోయి ఒక 2 నెలల తర్వాత ఇతను కూడాను ఎక్స్పైర్ అయిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఎట్లా మారిపోయింది చూడండి, పరిస్థితి ఎలా ఉంటుంది. సో మీరు కూడాను ఇట్లాంటి అలవాట్లు ఉంటే దయచేసి మానుకోవడానికి ప్రయత్నించండి. ఏదో లిమిట్ గా తాగితే పర్లేదు, అంటే మనకంటే పిల్లలు. పెద్ద మూవీలోనే ఒక డైలాగ్ ఉంటుంది, మరొకసారి మనం పుడతామా ఏటి అన్నట్టు, ఇంకోసారి జన్మ అనేది ఉంటుందా ఉండదా అనేది అది వేరేది. ఉన్నప్పుడు మంచిగా ఉండి పోతే బాగుంటుంది జీవితం. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వచ్చిన తర్వాత మాకు ముందర లైట్గా పొగ మంచి అయితే కనిపిస్తుంది. కొండల దగ్గర నుంచి చూడండి, మొత్తం తడిచిపోయి ముద్దయిపోయినాయి ఈ ఊర్లన్నీ కూడా. మరి ఇక్కడ చిన్న పిల్ల ఉంది అక్కడ, తల్లులన్నీ కూడా అడవికి వెళ్ళిపోయి ఉంటాయి. అరే మన గొడవలు వద్దని చాలా వీడియోలో చెప్పాను మీకు. ఎవరు లేరు, ఇదిగో బాబాయ్ వాళ్ళు ఉన్నారు. బాబాయ్ ఏం చేస్తున్నారు? మంట దగ్గర కూర్చున్నారా? ఈ టైంలోని చక్కగా అడ్డపిక్కలు కానీ పనస పిక్కలు కానీ కాల్చుకొని తింటుండాలి మీరు. అప్పుడు ఉంటాయా పనస తీసుకురండి బా. ఈ బాబాయ్ గారు మంట పెట్టారన్నా వంట చేస్తున్నారు. ఈ ఇంటి వాళ్ళు ఇంకా తాళం వేస్తారా, అడవికి వెళ్ళిపోయినారు. ఇక్కడ చూడండి బుజ్జి మేకపిల్ల చిన్నది, ఎంత ముద్దుగుందో. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. ఈ టైంలోని మన వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ తోటకైతే వెళ్దాం అంటున్నారు. అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి లేదా అనేది మనకు కూడా తెలియదు. ఈ టైంలో వస్తుండాలి. చూడండి రోడ్డు ఎలా ఉందో, బురదగా ఉంది. ఈ బురద రోడ్ నుంచి ఇలా వెళ్తుంటే ఉంది చల్లగా. ఒక్కొక్క చెనుకు తగులుతుంటే శరీరానికి ఏదో ఐస్ గడ్డలు వచ్చి తగులుతున్నట్టుగా ఉండే, ఇంకా చల్లగా అనిపిస్తుంది. పైన ఇంకొక ఊరైతే ఉంది లక్ష్మీపురం అని చెప్పి, అది పెద్ద ఊరు. కిందనేమో ఇదొక దారి, సమాధులు రావు కింద. అక్కడ సమాధులు
ఈ మామిడి చెట్లు లేవిట్రా కాయలు? లేవురా, అయిపోయాయి. ఇంకా డ్రాగన్ తోటకైతే వచ్చేసాము. మన ముందర పెద్ద డ్రాగన్ తోటనే ఉంది. మంచిగా పండిపోయి ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అలా ముందుకెళ్ళిన తర్వాత మనం తీసుకుందాము. ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ ఎంత కాస్తున్నాయి అనేది. ఇవి ఎర్రటివో తెల్లటివో తెలియట్లేదు మనకు. పసుపు ఏమో. తెల్లటివా బా? ఏదో ఒకటి తీసుకుందాంలే. పైకి వెళ్ళే కొద్ది చిన్నగా ఉన్నాయిరా, అందుకు కిందకి తిందాం అంటున్నా. తీసుకోబా, బాగుంటుందా? ఓకే, ఇదిగో పెద్దదిరా. కాయ ఒకటి తీసుకున్నాం. చిన్నారా ఎప్పుడో పని చేస్తున్నట్టున్నారు ఇక్కడ, మంచిగా కట్ చేస్తున్నారు అనమాట. ఈ మొక్కలకు మూలము మన నాగజముడు, బ్రహ్మజముడు అంటాం కదా, ఆ మొక్కలు అనుకుంటా. ఇదంతా కూడాను జీన్ మోడిఫై చేసి మనకు ఈ పళ్ళను సృష్టిస్తున్నారు అనుకుంటా. 2 అయితే తీసుకున్నాము, ఇంకొన్ని తీసుకుందాం. వీటికి ముళ్ళు ఉంటాయి కదా, తీసుకోవడానికి కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది. ఇదిగో జాగ్రత్త. బావగారు తీసురండి, మన కత్తులు తీసిరా, కట్ చేయి తిందాం. నలుగురికి 4 తీసుకున్నాము. పదండి అక్కడ దారి కాసి వెళ్దాం. పదండి. ఇక్కడ తినేద్దాం. అవును, ఇక్కడ ఇది ఇక్కడ ముందుకి. ఓహో, అలా కట్ చేసేయడమేనా మొత్తానికి? చిన్న నేను కోసేసరికి మా నోట్లో ఉన్న లావజులు బయటకు వెళ్ళిపోయేలా ఉంది. నువ్వు నెమ్మది కట్ చేస్తున్నావు. ఎరుపు రంగులో ఉన్నవి అవతలు ఉన్నాయేమో, మనం తెలుపు రంగులో ఉన్నవి తీసుకున్నాం. బాగుంది, బాగున్నాయి కానీ రేటుకి పుల్లగా ఉన్నాయి కదా. బాగా పుల్లగా ఉన్నాయి అంటే రాత్రి అంతా ఇక్కడ నానబెట్టినట్టున్నారు, పులిసిపోయినట్టున్నాయి. ఈ వర్షానికి అలా తయారయ్యావు. అరే డ్రాగన్ ఫ్రూట్తో ఇంకేం చేయొచ్చు ఒకసారి చూడరా. డ్రాగన్ ఫ్రూట్స్తో లస్సీ తయారు చేద్దాం. డ్రాగన్ ఫ్రూట్ తోటి హల్వా కూడా తయారు చేద్దాం. ఓకే గాయస్, ఇదిగో నాదైతే ఇలా తయారు చేశాను. అయ్యో ఇది తిందాం. సరిగా రాలేదు, మీకు ఏదో ఎక్స్పెక్ట్ చేసలేదు. అది పరిస్థితి, తినలేదంట. చూడండి ఇలా ఉంది. ఇదిగో ఏంటి గురుది, జీవ చరిత్రలో విచిత్రంగా ఉంది ఇది. ఏదైనా సరే కొద్ది కొద్దిగా తినాలంటారు. దాని టేస్ట్ తెలియాలంటే ఎక్కువ మొత్తంలో నోట్లో పెట్టుకోవాలా. ఇప్పుడైతే మనం ఇదంతా కూడాను కట్ చేయకుండా తిందాం. వైల్డ్ ఫ్రై, డ్రాగన్ తోటలో ఫైర్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. దాటిసైనా ఇట్ట తయారైనావు నువ్వు. నీలాగా నేను కూడా తింటాను, కానీ ఎక్కువ తినలేం బా. కదా, ఎరుపు రంగులో కూడా మేము ట్రై చేద్దాము, కానీ కిందికి వెళ్ళాలి. అంత దూరం మనం వెళ్ళలేము, వర్షం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఆ ఊరిని చూసిన తర్వాత ఇంకా అలాగా తిరిగి ఈ డ్రాగన్ తోటగా అయితే వచ్చాము. మేమైతే కొన్ని పళ్ళు తిన్నాము, కొన్ని అయితే ఇంకా ఇంటికి తీసుకెళ్దామని చెరో ఒకటి తీసుకున్నాము. ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మాకైతే ఇలాంటి వెదర్ బాగా నచ్చుతుంది, మీకు ఇంకా బాగా నచ్చుతుంది అనేసి మాకు బాగా తెలుసు. ఈరోజు ఈ వీడియోలోని వర్షం పడుతున్నప్పుడు మా ఊర్లో ఎలాగ ఉంటాయి అనేది చిన్న ప్రయత్నం అనమాట. ఈ వీడియో అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం ఇంకా పడుతూనే ఉంది, మీరు చూస్తున్నారు ఆ చినుకులు అనేవి. సో వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇందాక అన్నాం కదా, ఈరోజు ఈ వీడియో ప్లేస్లో మనకు క్యాంపింగ్ వీడియో అయితే ఉండింది. అదే టైంలో బయలుదేరదాం అనే మూమెంట్లో అనమాట. ఇంకా పెద్దగా వర్షం పడడం వలన అది రేపటికి లేదంటే ఎల్లుండికి అయితే చేస్తాం అనమాట. సో మీకు నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాం. అందరికైతే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.